ఉత్తర భారత ప్రజలను భూ ప్రకంపనలు వణికించాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం 9 గంటల 4 నిమిషాల టైంలో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీతో ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. హర్యానాలోని జజ్జర్ కేంద్రంగా 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్పై 4.1గా భూకంప తీవ్రత నమోదైంది. ఢిల్లీతో పాటు గోరఖ్పూర్, సఫీదాన్, ముజఫర్ నగర్, అమ్రోహా, కాస్గంజ్, ఆగ్రా, అల్వార్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఇక ఇండ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓవైపు వర్షాలు, మరోవైపు భూకంపనలతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. देखो जी, एकदम मैं अंदर बैठा था नीचे की पार्किंग में, तो एकदम से गड़गड़ की आवाज आके, और इतना लंबा हमने भूकंप कभी नहीं देखा, इतनी मरोली, इतना लंबा, और सारी बिल्डिंग भी नहीं इस तरह ली, बेड भी हल गया एकदम से, हमने तो ऐसा देखा नहीं जी। आस पड़ोस में कैसा रिएक्शन था? आस पड़ोस में भी ऐसा ही था बिल्कुल, और केंद्र भी जो है जर्जरी लग रहा है हमें। इससे पहले कभी ऐसा भूकंप देखा? नहीं जी, कभी नहीं देखा, 65 साल की उम्र होली। हाँ सर, मैं अचानक रूम में बैठा हुआ था, फ़ोन चला रहा था और अचानक फ़ोन मेरा हिलने लगा और मैं भी हिलने लगा। अचानक मेरा पैर भी हिलने लगा, तो मेरे को लगा कि भूकंप आया है। फिर मैंने बाहर निकल कर देखा और लोगों से पूछा, तो लोगों ने बताया हाँ भाई सही भूकंप आया हुआ है, और भूकंप का रफ्तार बहुत तेज़ी से था सर। हाँ जी, गाड़ी में बैठे हमारे को झटका महसूस हुआ। मैंने कहा गाड़ी लाया किसी ने, तो देखा तो मैं कोई नहीं गाड़ी में, तो देखा वो गाड़ी हिल रही है। तो फिर फटाफट बाहर देखा तो कोई आस पास में नहीं था। मैं क्या भाई बाहर निकल के खड़े हो गए, महसूस ही यार देखा भी अपने फील हुआ ना, कोई गाड़ी को तो नहीं ला रहा है। जैसे देखा तो कोई नहीं था, तेज हिली थी गाड़ी तेज हिली थी। हाँ, वो मैं गाड़ी में बैठा था जी, तो गाड़ी हिला, मैंने बाहर आके निकल के देखा तो गाड़ी में आसपास में तो कोई नहीं था, तो मैं समझ गया कि कोई भूकंप का झटका लगा है। हाँ, पूरा महसूस हुआ था, गाड़ी में बैठ के पूरा महसूस हुआ था। गाड़ी तेज हिली? हाँ, गाड़ी तेज हिली है, सेकंड के लिए ही था कुछ। రైట్, ఇక ఢిల్లీలో భూ ప్రకంపనలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్విని అందిస్తారు. తేజస్విని, ఎక్కడెక్కడ భూమి కంపించింది? ఈ రోజు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో మనకి భూకంపం అయితే వచ్చిందని తెలుస్తోంది. అండ్ ఉదయం 9 గంటల 4 నిమిషాలకి, అండ్ ఆ టైంలో జనరల్గా అందరూ ఆఫీసులకు వెళ్తుంటారు అండ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుంటారు. అలాంటి టైంలో అందరినీ అలర్ట్ చేస్తూ 9 గంటల 4 నిమిషాలకి రిక్టర్ స్కేల్పై 4.4గా రికార్డ్ అయింది. అంత భూకంపం అంటే జనరల్గా 5.5 వరకు వస్తే ఎక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ ఆ ఏరియా ఎక్కడైతే మనకి భూకంపం సంభవించిందో ఢిల్లీలోని ఎన్సీఆర్ కింద, అండ్ నోయిడా, గజియాబాద్, ఫరీదాబాద్ ఇలాంటి చాలా ప్లేసెస్లో మనకి భూకంపం అనేది ఆ ట్రెమర్స్ అనేది ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ 4.4 అంటే అది బేసిక్గా హై రైజ్ ఏరియా, అండ్ ఆ ఏరియాలో ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం. అలాంటి ఏరియాలో అంటే M1 పర్మిషన్స్ ఇవి ఉన్న బిల్డింగ్స్కి అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్లో లోపాలున్న బిల్డింగ్స్కి వాటికి చాలా ఎక్కువగా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా వెహికల్స్ చాలా వరకు చాలా షేక్ అయ్యాయంట. అండ్ ఫ్యాన్లు అవి ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఫ్యాన్లు అవి కొంచెం కదిలిపోవడం ఇలాంటి సందర్భం, అండ్ పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వచ్చాయని కొంతమంది దగ్గర వింటున్నాం. సో ఇలాంటి సందర్భంలో చాలామంది భయంతో రోడ్ల మీదకి రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి NDRF కూడా రియాక్ట్ అయ్యి భయపడాల్సిన పనేం లేదు, కొంతవరకు అంటే ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండొచ్చు, మెట్ల మీద అలా పరుగులు పెట్టొద్దని కూడా కొంతవరకు NDRF వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అండ్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ ప్రదేశాలతో పాటు వెస్ట్ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో కూడా మనం భూకంపం రావడం జరిగింది. అండ్ ఢిల్లీ, నోయిడా ఈ ప్రాంతం అంతా సగం వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా ఇదంతా ఒక జోన్లో ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడ ఎర్త్క్వేక్ ఇదంతా జోన్ 4లో ఉంది. సో జోన్ 4 కొంతవరకు సేఫ్ అయినప్పటికీ ఈరోజు ఇలాంటి ఒక 4.4గా రికార్డ్ అవ్వడం చాలా వరకు భయపెడుతున్న విషయం. అండ్ NDRF వాళ్ళు కానీ అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా ఫర్దర్గా కొద్ది రోజుల్లో ఎర్త్క్వేక్స్ అవి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని. అండ్ ఒక పక్క ఇక్కడ వర్షం పడుతుంది, ఢిల్లీ ప్రాంతంలో ఇది వర్షాకాలం అవ్వడం, అండ్ ఆ టైంకి ఎక్కువగా వర్షం పడడం, జనాలు ఎటెలాలో అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో
మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకవేళ ఎర్త్క్వేక్స్ కనుక వస్తే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది కూడా ఎక్కువ టెన్షన్ పెడుతున్న విషయం. అక్కడ ఉన్న జనాలను అయితే కొంచెం ఖాళీ ప్లేసెస్లోకి అలా మూవ్ అవ్వండి, కానీ కంగారేం లేదు. ఇప్పుడు వచ్చిన దానికైతే ఒక 10 సెకండ్స్ 2 మినిట్స్ పాటు ట్రెమర్స్ అనేవి రావడం జరిగింది, కానీ ఒక 10 సెకండ్స్ మాత్రం చాలా ఎక్కువగా రావడం జరిగింది. వెహికల్స్ కారుల్లో ఉన్న వాళ్ళు కూడా, రోడ్డు మీద కారుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా షేక్ అయిపోయారు. మరి ఇలాంటి జరగకూడదు అంటే ఢిల్లీలో పొల్యూషన్ సంగతి కూడా మనకు తెలుసు. ఇవన్నీ కంట్రోల్ అయితేనే ఇలాంటి ఎర్త్క్వేక్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు మాధురి.